కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థాన ఆవరణలో వృద్ధులకు వికలాంగులకు మతి స్థిమితం లేని వాళ్లకు వికలాంగుడు ఓదెల నరేష్ అరటి పండ్లను పంపిణీ చేశారు. ఇలా 2016 నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఓదెల నరేష్ కరోనా టైంలో మాస్కులు, చలికాలంలో దుప్పట్లు, ఎండాకాలంలో వాటర్ బాటిల్స్ ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. తనను ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గుర్తించాలని ఓదెల నరేష్ కోరుతున్నాడు. ప్రభుత్వం చేయూత ఇవ్వాలని వికలాంగుడు ఓదెల నరేష్ కోరుతున్నాడు. ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. దర్శనం అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, మతి స్థిమితం లేని వాళ్లకు, కాళ్ళు లేని వాళ్లకు, చేతులు లేని వాళ్లకు నా వంతుగా అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇలా పంపిణీ 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కరోనా టైంలో మాస్కులు, చలికాలంలో దుప్పట్లు, ఎండాకాలంలో వాటర్ బాటిల్స్ ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు. ఆ తల్లిదండ్రులే వృద్ధులు, పనిచేయని స్థితిలో ఉన్నారు. నాకు ఎలాంటి ఉద్యోగం లేకున్నా, నాకు ఎలాంటి ఆధారం లేకున్నా నేను సేవా కార్యక్రమాలు గత 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రభుత్వం నన్ను గుర్తించాలని 2 చేతులతో దండం పెట్టి చెప్తున్నాను. నాలాంటి వికలాంగుని గుర్తించాలి. 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దాదాపు చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈరోజు కూడా సేవా కార్యక్రమాలు కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్లో వృద్ధులకు, వికలాంగులకు సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆ దేవుడు చల్లగా చూసి నాకేదైనా ఆధారం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.